నమస్తే, వెల్కమ్ టు జీటీ న్యూస్. ప్రతి ముగ్గురిలో ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదేమో. దీనికి గల కారణాలను, ట్రీట్మెంట్ విధానాలను తెలియజేయడానికి వెరికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ సి అవినాష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం మేడం. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? వెరికోస్ వెయిన్స్ అంటే ముందుగా మనం ఉబ్బిన సిరులు అంటూ ఉంటాం. చాలా మందిలో మనకు కాళ్ళపైన సన్నగా తాడుల్లాగా బయటకి నరాలు అనేవి తగులుతూ ఉంటాయి. వీటిల్నే ఉబ్బిన సిరులు అంటాం. అంటే ఇది ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, పొడుగున్న వాళ్ళకి, అలాగే వంశంలో ఎవరికైనా ఉన్నా కూడా ఇలా రావడానికి అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం లేడీస్లో ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి అక్కడి నుంచి పెరగడం, అలానే మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కొన్ని హార్మోనల్ ప్రభావం వల్ల రావడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం అలా బయటికి సిరులు కనిపిస్తేనే వెరికోస్ వెయిన్స్ అని అనడం కంటే దీనివల్ల కొన్ని కాంప్లికేషన్స్తో కూడా చాలామంది వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఈ వెయిన్స్ అనేవి, సిరులు అనేవి బయటకు కనిపించకుండా కూడా రంగు మారుతూ ఉండడం, ఆ తర్వాత పుండ్లు ఏర్పడటం, ఇది కూడా వెరికోస్ వెయిన్స్ కింద భాగమేనండి. అంటే ఇదేమైనా ప్రాణాంతకమా డాక్టర్ గారు? ప్రాణాంతకమా అంటే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. యాజ్ సచ్ అది ఒక రేర్ కాంప్లికేషన్. డీప్ వెయిన్ థ్రాంబోసిస్, పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అంటూ ఉంటాము. అలానే ఇది ఒక డైరెక్ట్గా ప్రాణం మీదకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ఈ వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం నెగ్లెక్ట్ చేయడం వల్ల పేషెంట్ మనకు తీవ్రత పెరిగే కొద్దీ మనకు పుండ్లు ఏర్పడడం, ఆ తర్వాత దానిపైన ఇన్ఫెక్షన్ అనేది రావడం, దానివల్ల మళ్ళా ఇన్ఫెక్షన్ అనేది పాకి ప్రాణం మీదకి రావడానికి కొంతవరకు అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఈ వెరికోస్ వెయిన్స్ కు సమస్య అంటే చికిత్స తప్పనిసరి అంటారా, లేదంటే ఏదైనా ప్రత్యామ్నాయం ఉందంటారా? ఇప్పుడు చికిత్సకు వచ్చేసరికి వెరికోస్ వెయిన్స్ లో మనకు పేషెంట్ ఎంత ఇబ్బంది పడుతున్నాడు, సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి. సో ముందుగా చెప్పాలంటే దీనివల్ల కాళ్ళు బరువుగా అనిపించడం, పిక్కలు పట్టేసినట్టు అనిపించడం, తిమ్మిర్లు రావడం, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం, అలాగే నిద్రపోనీకుండా ఉండడం, ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ అండి. ముందు నెక్స్ట్ కాంప్లికేషన్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే కొన్ని స్టేజెస్ ప్రకారం మనకు స్టార్టింగ్ స్టేజ్లో మనకు సిర్ల మామూలుగా కాలు నొప్పులు ఉంటూ ఉంటాయి. ఆ తర్వాత సిర్లు సన్నగా కనిపిస్తూ ఉంటాయి, వాటిని స్పైడర్ వెయిన్స్ అంటూ ఉంటాము. ఆ తర్వాత స్టేజ్లో మనకు లావుగా బయటకి ఏర్పడడం, ఆ తర్వాత ఆ చర్మం కిందకి మనకు ఐరన్ అనేది వచ్చి చేరుకుండిపోవడం వల్ల చర్మం కింద ఉన్న కొవ్వు భాగం గట్టి పడిపోయి కాంప్లికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ దురదలు రావడం, ఆ దురద పైన గోకేయడం వల్ల మళ్ళీ తిరిగి పుండు ఏర్పడి కొన్ని రోజులకి పుండు అనేది మానడం, కొన్నిసార్లు ఈ పుండు అనేది మానకుండా క్రానిక్ అంటే చాలా ఏళ్ల తరబడి అలానే ఉంటుందండి. సో డిపెండింగ్ అపాన్ మనకు ఈ సిమ్టమ్స్, పేషెంట్ తీవ్రత బట్టి, వచ్చిన స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. సాధారణంగా స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు కొంతవరకు మందులు అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయండి. బట్ హవెవర్ గుర్తించాల్సింది ఏంటి అంటే ఈ మందులతో ఇది ఒక స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ అండి. ఈ మందులు అనేవి టాబ్లెట్స్ కానివ్వండి, డాఫ్లాన్ అంటూ ఉంటాము, ఎక్కువగా కామన్గా యూజ్ చేస్తూ ఉంటాము. దానివల్ల కొంతవరకు కాళ్ళు నొప్పులు అనేది కానివ్వండి, కాళ్ళ బరువు అనేది కానివ్వండి, కాళ్ళ వాపులు ఏమన్నా ఉంటే తగ్గడం అనేది ఉంటుందండి. హవెవర్ అండర్లయింగ్ ఏదైతే ప్రాబ్లం ఉందో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీకి కంప్లీట్గా ట్రీట్ చేయలేవు. సో దీంతో పాటు మనకు స్టాకింగ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. గమనించాల్సింది ఏంటంటే ఈ స్టాకింగ్స్ అనేది కూడా మనకు ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే జీవితాంతం వాడాల్సిన అవసరం పడుతుందండి. ఎందుకంటే మనం ఎక్కువసేపు నిల్చోవడమో, ఎక్కువసేపు కూర్చోవడమో ఇలా చేస్తున్నప్పుడు సో రోజంతా కూడా మన కాళ్ళు నిలబడి ఉండడమో, కూర్చోవడం చేస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లడ్ అనేది కూడా పూలప్ అయిపోతూ ఉంటుంది. స్టాకింగ్స్ అనేవి ఏ విధంగా హెల్ప్ చేస్తాయంటే అవి వాడడం ద్వారా ఆ ప్రెషర్ వలన కొంతవరకు బ్లడ్ అనేది పైకి ఈజీగా వెళ్తూ ఉంటుంది. సో ఆ స్టాకింగ్స్ అనేది వేసుకున్నంతసేపు ఖచ్చితంగా రిలీఫ్ అనేది ఉంటుందండి. హవెవర్ మనకు రోజంతా వేసుకోవాలి అంటే పొద్దున్న లేచి స్నానం చేసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ప్రాక్టికల్గా మనకుండే వాతావరణానికి ఎంతవరకు సాధ్యం అది మనం ఆలోచించాల్సిన విషయం. రెండోటి ఏంటంటే ఇప్పుడు తక్కువ ఏజ్ వాళ్ళు స్టార్టింగ్ స్టేజెస్లో వస్తూ ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్టాకింగ్స్ అనేవి బెనిఫిషియల్గా ఉంటుంది. హవెవర్ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ లైఫ్ పీరియడ్ ఉంటుందో అంతవరకు వాడుతూ ఉండాలి. ఎందుకంటే ఇది వేసుకోవడం వల్ల వచ్చినట్టు తగ్గవు కానీ
వేసుకున్నంతసేపు ఖచ్చితంగా రిలీఫ్ అనేది ఉంటుంది. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకు ఈ వారికోజ్ వెయిన్స్ అనేది తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. సో పెరిగి మనకు స్కిన్ అనేది ఇన్వాల్వ్ అయిన స్టేజ్లో స్టాకింగ్స్ వాడటం అనేది చాలా కష్టం అండి. ఇంకోటి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి స్టాకింగ్స్ వేసుకోవడం కూడా ఒక్కరే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇంకొకరు హెల్ప్ చేయడం, అలానే తీసేటప్పుడు కూడా ఇంకొకరు హెల్ప్ అవసరం అనేది కూడా పడుతూ ఉంటుంది. సో ఒక్కసారి స్కిన్ టెక్స్చర్ అనేది మారిన తర్వాత స్టాకింగ్స్ మనకు మోస్ట్ లైక్లీ ఏమవ్వడానికి అవకాశాలు ఉంటాయంటేనండి, అది వేసి తీస్తున్నప్పుడు ఆ స్కిన్ అనేది కూడా ఇంకా ఇరిటేట్ అవ్వడం, అలాంటప్పుడు కొన్నిసార్లు ఇది బ్యాక్ ఫైర్ అయ్యి లేని పుండ్లు ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. సో ఇది వచ్చేసి కింద చెప్తూ ఉంటాం వీటిని. ఇలా కాకుండా తీవ్రత ఎక్కువ ఉంది, అలానే ఈ పుండ్లు అనేవి కూడా ఉంటూ ఉంటాయి. సో ఆ పేషెంట్స్కి ఏం చేస్తామంటే మినిమలీ ఇన్వేజివ్ ప్రొసీజర్, లేజర్ కానివ్వండి, ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ విత్ ఫోమ్ స్క్లీరోథెరపీ అంటూ ఉంటాము, అలానే వీనాసీల్ అంటాము. ఇవన్నీ కూడా సర్జరీకి ఆల్టర్నేటివ్స్ అండి వారికోజ్ వెయిన్స్కి. గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా పొద్దునొచ్చి అడ్మిట్ అయిపోతే ఒక మాక్సిమం ఒక 1 అవర్లో ప్రొసీజర్ అయిపోవడం, అలానే ఒక 2 to 3 అవర్స్లో పేషెంట్ ఫిట్ అయిపోయి డిశ్చార్జ్ అవ్వడానికి పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో దట్ ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులు చేసుకోవడం కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఈ వెరికోస్ వెయిన్స్ ఫస్ట్ స్టేజ్ అంటే నరాలు ఉబ్బుగా కనిపిస్తాయి అంటున్నారు కదా. మీరు నరాలు ఉబ్బుగా కనిపించినాయంటే అందరికీ వెరికోస్ వెయిన్స్ అని తెలియకపోవచ్చు. చాలా మంది అది స్కిన్ ప్రాబ్లము అని కూడా అనుకోవచ్చు. ఈ వెరికోస్ వెయిన్స్ కి స్కిన్ ప్రాబ్లంకి ఏంటి తేడా, ఎలా గుర్తించాలి? డెఫినెట్లీ మేడం. ఇప్పుడు మనకు వెరికోజ్ వెయిన్స్కి వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టు మనకు స్కిన్ అంతా కూడా ఒక బ్లాకిష్ డిస్కలరేషన్ కానివ్వండి, బ్రాంజ్ కలర్ డిస్కలరేషన్ కానీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే హీమోసిట్రిన్ అనేది వచ్చి మన స్కిన్ కింద ఉన్న ఫ్యాట్, లైపో అంటే ఫ్యాట్, డర్మాట్ అంటే స్కిన్, అలానే స్క్లీరోసిస్ అంటే గట్టిపడటం అన్నమాట. సో ఈ ఏరియా మొత్తం కాల్లో లోవర్ 1/3 అంటూ ఉంటాం, కింది భాగము, ఈ ఏరియా మొత్తం కూడా నలుపు వచ్చేసి గట్టి పడిపోయి, సింపుల్గా చెప్పాలంటే ఒక కట్టెల పొయ్యిలో కట్ట కాల్చి తీస్తే ఎలా నల్లగా అయిపోతుందో కాలు కూడా ఆ స్టేజ్కి రావడానికి అవకాశాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం పేషెంట్కి దీంతో పాటు సిమ్టమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. ఇందాక చెప్పినట్టు కాళ్ళు బరువుగా అనిపించడం, పిక్కలు పట్టేయడం, కొంతవరకు తిమ్మిర్లు రావడం, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం, మంటలు రావడం, దురదలు రావడం. దాంతోపాటు మనకు ఈ వారికోజ్ వెయిన్స్లో ఒక క్లాసికల్ ఫీచర్ అనేది ఒకటి ఉంటుందండి, ఇన్వర్టెడ్ షాంపెయిన్ బాటిల్ అపియరెన్స్ అంటాము. మనకు కాలు అనేది కూడా ఒక షాంపెయిన్ బాటిల్ని తిప్పి కింద పెడితే ఏ షేప్లో వస్తుందో మన పిక్క భాగం దగ్గరకు వచ్చేసరికి లావుగా ఉండి కింద పార్ట్కి వచ్చేసరికి చాలా సన్నగా ఉంటుంది. ఇలా చూసినట్టయితే అది కేవలం ఒక చర్మ సమస్య కింద కాకుండా అదొక వీనస్ సర్క్యులేషన్ ఫెయిల్యూర్ కింద భావించి మనము దగ్గరలో ఉన్న వారికోజ్ వెయిన్స్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుందండి. అంటే స్కిన్ డాక్టర్కి వెళ్ళడం కాకుండా వెరికోస్ వెయిన్స్కి సంబంధించి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు? అంటే మీరు ప్రిఫర్ చేసే డాక్టర్ ఎవరంటారు ఫస్ట్ మనకు తెలియగాను? ఇప్పుడు మన దేశానికి వచ్చేసరికి అండి మనకు వెరికోజ్ వెయిన్స్ చేయడానికి మన దగ్గర చాలా స్పెషలిస్ట్ అవైలబుల్ ఉంటారు. ఒకటి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, అట్ ద సేమ్ టైం అన్ ఎక్స్పీరియన్స్డ్ జనరల్ సర్జన్ విత్ ఎక్స్పర్టీస్ ఇన్ వెయిన్ సర్జరీ, అలానే MCH వాస్కులర్ సర్జరీ. ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఫిట్ టు డూ వారికోజ్ వెయిన్ సర్జరీ అండి. ఈ వెయిన్స్ పరిమాణాన్ని గుర్తించడానికి అడ్వాన్స్ టెక్నాలజీ పరికరాలు ఉన్నాయంటారు? ముందుగా ఈ వెయిన్స్ డయామీటర్ పరిమాణాన్ని గుర్తించాలంటే మనం డాప్లర్ స్కానింగ్ అనేది చేస్తుంటాం, వీనస్ డాప్లర్ స్క్రీనింగ్ అంటామండి. అది చేయడం వల్ల మనకు ఈ వెయిన్ సిర అనేది ఎంత లావుగా ఉంది, అలానే జంక్షన్ దగ్గర సరిగ్గా వెళ్తుందా లేకపోతే రిటర్న్ వస్తుందా, దాన్నే మనం వీనస్ రిఫ్లెక్స్ అంటూ ఉంటాం. ఎట్ ది సేమ్ టైం ఈ లోతుగా ఉండే సిరుల నుంచి చర్మానికి దగ్గరగా ఉండే సిరులకి కనెక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయండి. వాటిల్నే పర్ఫరేటర్స్ అంటాం. ఈ పర్ఫరేటర్స్ అనేవి కూడా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తం వచ్చి నిలువ ఉండడం అనేది అవుతూ ఉంటుంది. ఇవి ఉన్నాయా లేవా, ఉంటే అందులో సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, రిటర్న్ అనేది పర్ఫరేటర్స్ వల్ల కూడా వస్తుందా లేదా, ఇవన్నీ చూసుకొని మనకు ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ఇంకా అడ్వాన్స్డ్గా అంటే ఇప్పుడు మనకు స్పైడర్ వెయిన్స్ ఉంటాయి, అంటే చర్మం పైన సన్నగా కనిపిస్తూ ఉంటాయి, రెటిక్యులర్ వెయిన్స్ అంటూ ఉంటాము. ఈ వెయిన్స్ అనేవి కూడా మనకు యాజ్ సచ్ మన కంటి చూపుతో క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఫైన్గా వాటికి ట్రీట్మెంట్ చేయాలి అంటే మన దగ్గర వెయిన్ వ్యూవర్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది ఉంటుందండి. అది
లైట్ యూజ్ చేసుకొని మనకు ఈ వెయిన్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ వెయిన్స్కి సంబంధించి ఒక పెద్ద వెజల్, ఏదైనా ఫీడింగ్ వెజల్ అంటూ ఉంటాము, అది ఎక్కడుంది అనేది గుర్తించవచ్చు. సో దానికి చిన్నపాటి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఈ సన్న సన్న స్పైడర్ వెయిన్స్ అనేవి కూడా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇదంటే గుర్తించడానికైనా ట్రీట్మెంట్ లో ఒక భాగం. ఈ వెయిన్స్ వ్యూవర్ అనేది ఎలా పనిచేస్తుంది? ఇది మనకు ఇప్పుడు మైక్రోస్క్లీరోథెరపీ అంటుంటామండి. ఆ చిన్న వెయిన్స్ కి క్లాక్స్ అంటాం చెప్పాలి అంటే, క్రయో లేజర్ అండ్ క్రయో అబ్లేషన్. ఓకే, క్రయోస్క్లీరోథెరపీ అంటూ ఉంటాము. సో క్రయో అంటే ఒక కోల్డ్ ఎయిర్ కంప్రెషన్ వల్ల ఒక కోల్డ్ జెట్ ఆఫ్ ఎయిర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ ఎయిర్ వల్ల ఏమవుతుందంటే మనం ఆ చిన్నపాటి ఇంజెక్షన్స్ చేస్తున్నా కానివ్వండి, లేకపోతే స్కిన్ పైన లేజర్ యూజ్ చేసినప్పుడు కానివ్వండి, ఆ చిన్నపాటి పెయిన్ అనేది కూడా స్పర్శ తెలియకుండా ఉండడం వల్ల పేషెంట్ చాలా కంఫర్టబుల్ ఉంటాడు. ఆ ఎయిర్ యూజ్ చేసుకుంటూ మనం ఈ వెయిన్ వ్యూవర్ అనేది పెట్టుకొని, మనకి ఏదైతే ఒక చిన్నపాటి పెద్ద వెజల్ ఉందనుకోండి ఫీడింగ్, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక చెట్టు ఉంది, చెట్టుకి ఆకులు కొమ్మలు ఉంటాయి, అలానే పెద్దగా ఒక స్టెమ్ అంటూ ఉంటాం. సో ఇలాంటిది పెద్ద బ్రాంచ్ ఏదన్నా ఉందనుకోండి, ఆ బ్రాంచ్ కి ఇంజెక్షన్ ఇవ్వడం చాలా ఈజీ అనమాట ఈ వెయిన్ వ్యూవర్ అనేది వాడితే. సో దానివల్ల మనకు బయటకు వచ్చే ఆకుల మీద ఎఫెక్ట్ చూపించినట్టు ఆ చిన్న చిన్న వెయిన్స్ అనేవి కూడా వెంటనే డిసపియర్ అవుతాయండి. ఈ క్రయో మెషిన్ సౌత్ ఇండియాలో మొదటిసారిగా పరిచయం చేశారు కదా, దాని గురించి చెప్పండి. ఎస్ మేడం, నేను చెప్పినట్టు క్రయో లేజర్ క్లాక్స్, క్రయో లేజర్ అండ్ క్రయోస్క్లీరోథెరపీ అంటాము. కంప్రెస్డ్ కోల్డ్ ఎయిర్ అనమాట, ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ లెస్ దెన్ 5 degrees ఉంటుంది. సో అంత కోల్డ్ ఎయిర్ మనకు స్కిన్ పైన వచ్చి తగులుతూ ఉండేసరికి మనకు స్పర్శ అనేది కూడా చాలా తగ్గిపోతూ ఉంటుందండి. సో అప్పుడు మనం ఆ లేజర్ యూజ్ చేయడం వల్ల ఆ చిన్నపాటికి కొంచెం చీమ కొట్టినట్టు పెయిన్ ఉంటుంది చూసారా, ఆ పెయిన్ అనేది కూడా మనకు ఎక్స్పీరియన్స్ కాము. సో పేషెంట్ చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. అలానే ఆ కోల్డ్ ఎయిర్ యూజ్ చేసుకుంటూ చిన్న చిన్న ఇంజెక్షన్స్, ఫోమ్ స్క్లీరోథెరపీ అంటాము, మైక్రోస్క్లీరోథెరపీ, అలానే లిక్విడ్ స్క్లీరోథెరపీ అంటూ ఉంటాము, డెక్స్ట్రోస్ కానివ్వండి, పొల్డోకెనాల్ అంటాము, ఇవన్నీ కూడా చిన్న చిన్న మోతాదుల్లో ఇంజెక్ట్ చేస్తూ ఉంటామండి. సో వెంటనే ఆ రిజల్ట్ అనేది మనకు వెంటనే క్లియర్గా తెలుస్తుందండి. ఒకలాంటి ఒక లిక్విడ్ వెళ్ళంగానే ఇలా కంప్లీట్గా డిసపియర్ అయినప్పుడు నిజంగా చెప్పాలంటే అదొక మ్యాజిక్ లాగా వర్క్ చేస్తుంది. అంటే ఈ క్రయో మెషిన్ అనేది ఈ వెరికోస్ వెయిన్స్ తో బాధపడే వారికి ఒక వరం లాంటిదని చెప్పొచ్చు అంటారు. డెఫినెట్ గా మేడం. ఇప్పుడు ఈ క్రయో లేజర్ అండ్ క్రయోస్క్లీరోథెరపీ క్లాక్స్ అనేది ఒక రెవల్యూషన్ కింద చెప్పొచ్చండి. ఎందుకంటే చాలా మటుకు మన ఇండియన్ పాపులేషన్లో ఫీమేల్స్ అనే వాళ్ళు ఎక్కువగా స్పైడర్ వెయిన్స్ అనేది చాలా కామన్గా ఉంటాయి అన్నమాట. సో అందరూ ఏమంటూ చెప్తూ ఉంటారు, అవగాహన లేక అవి స్పైడర్ వెయిన్సే, దానివల్ల ఇబ్బంది ఏం లేదు అంటారు. సో యాజ్ సచ్ చూసినట్టయితే ఇనీషియల్ స్టేజెస్లో స్పైడర్ వెయిన్స్ వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉండకపోవచ్చు. అలా ఉన్నప్పుడు దాన్ని ఒక కాస్మెటిక్ సమస్య కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం కొంతమందికి స్పైడర్ వెయిన్స్ అనేవి విపరీతమైన దురద రావడం కానివ్వండి, మంట రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ అంటే చాలా మంది పేషెంట్స్లో కూడా చూస్తూ ఉంటామండి, ఇట్ ఎఫెక్ట్స్ దేర్ సోషల్ లైఫ్ అనమాట. సో చాలా మంది అదొక ఇబ్బందిలాగా భావించి, సార్ దీనివల్ల మాకు చాలా ఎక్కువగా ఉన్నాయండి, సోషల్ గ్యాదరింగ్స్ అటెండ్ అవ్వలేకపోతున్నాము, అలానే పార్టీస్ కానీ అటెండ్ అవ్వలేకపోతున్నాము అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది చాలా బెనిఫిషియల్ ట్రీట్మెంట్ అండి. ఈ వెరికోస్ వెయిన్స్ అనేది నిర్లక్ష్యం చేస్తే అది హార్ట్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందండి. హవెవర్ ఆ ఛాన్సెస్ అనేది రేర్. అలా అని చెప్పి తీసి పారేయడానికి లేదండి. నేను దాకా చెప్పినట్టు కాంప్లికేషన్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటూ ఉంటాం. అంటే బ్లడ్కి ఒక ప్రాపర్టీ ఉంటుందండి, రక్తం ఎప్పుడూ కూడా పారుతూ ఉండాలి. అలా కాకుండా ఒకటే దగ్గర స్టాగ్నెంట్గా నిలువ ఉండడం వల్ల కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఆ మెకానిజం వల్ల యాక్టివేట్ అయ్యి మనకు రక్తం అనేది గడ్డ కట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలా గడ్డ కట్టిందంటే చర్మానికి లోతుగా ఉండే సిరుల్లో మనకు ఆ గడ్డ అనేది ఉట్టి కాలు భాగంలోనే అబ్స్ట్రక్ట్ చేసినట్టయితే కాలు విపరీతమైన వాపు రావడం, నొప్పి రావడం, భరించలేనంత నొప్పి ఉంటుంది. అలానే అక్కడ ఉండాల్సింది పైన సర్క్యులేషన్కి ఎక్కడికైనా వెళ్ళిందనుకోండి, అల్టిమేట్గా మనకు లంగ్స్కి, హార్ట్కి చేరాల్సిన రక్తం చేరక ఇమ్మీడియట్గా గుండె మీద, అలానే ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించడానికి అవకాశాలు ఉంటాయండి. అలాంటిది ఏదైనా ఉంటే గమనించాల్సింది ఏంటి అంటే ప్రాణం మీదకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అదొక మెడికల్ ఎమర్జెన్సీ కింద ట్రీట్ చేయాలండి. ఈ వెరికోస్ వెయిన్స్ అనేది సిరలతోనే వస్తుందన్నమాట, దాంతోనే ప్రాబ్లం మొదలవుతుంది. అవునండి, సిరలతో. అవునండి. ఎలా అండి? అంటే ఇప్పుడు మనకు
బ్లడ్ అనేది పూలింగ్ అయిపోతుంది, ఎక్కువసేపు కాళ్ళలోనే నిలువుంటూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఈ వాపులు నొప్పులు కానివ్వండి, ఇప్పుడు ఒక పైపులో వాటర్ అనేది వెళ్ళాల్సిన దగ్గర వెళ్ళక అక్కడనే అబ్స్ట్రక్ట్ అయిపోయింది అనుకోండి, పైప్ అనేది లావుగా అవుతుంది. అలానే ఈ వెరికోజ్ వెయిన్స్లో సిర్లు అనేవి కూడా లావుగా అవుతుంది. ఇది ఏమవుతుందంటేనండి, ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనకు వెయిన్ వాల్ అంటే మనకు గోడ, వెయిన్ సిరిలో మనకు అటుపక్క ఇటుపక్క వాల్ అనేది ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఏమవుతుంది అంటే మనకు ఎలాస్టిసిటీ అనేది పోతుంది, అంటే ఎక్స్పాండ్ అవ్వాల్సిన మనకు ఎక్స్పాన్షన్ అనే ప్రాపర్టీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఈ రక్తం అనేది పూలప్ అవ్వడం వల్ల అట్ ది సేమ్ టైం వెయిన్ ఎక్స్పాండ్ అవ్వలేక మనకి వెరికోజ్ వెయిన్స్ అనేది కూడా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ ప్రాబ్లం ఎక్కువసేపు నిలబడి ఉండే వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. ఖచ్చితంగా అండి, ఎక్కువసేపు నిల్చోనున్నా కానీ, ఎక్కువసేపు కూర్చోనున్నా కానీ, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలాగే పొడుగ్గా ఉన్న వాళ్ళకి కూడా ఇది రావడానికి అవకాశాలు ఉంటాయి. పొడుగ్గా ఉన్న వాళ్ళకి ఎందుకంటే మనకు గుండె అనేది నార్మల్ హైట్ కంటే ఎక్కువ హైట్లో ఉంటుంది. సో మనకు సాధారణంగా మంచి రక్తం అనేది దమన్లు తీసుకొస్తాయి, ఆర్టరీస్ హార్ట్ నుంచి కిందకి తీసుకొస్తాయి. మనం నిల్చున్నప్పుడు కానివ్వండి, కూర్చున్నప్పటికీ కిందకి ఫేస్ చేస్తూ ఉంటాయి. చెడు రక్తాన్ని తీసుకొచ్చేది, చెడు రక్తాన్ని సిర్లు అనేవి కాళ్ళ నుంచి గుండెలకి తీసుకెళ్తాయి. మంచి రక్తాన్ని పైన గుండెల నుంచి దమన్లు అనేవి తీసుకొని వస్తాయి. సో పైనుంచి మంచి రక్తం ఎప్పుడైతే కాలు వైపు వస్తుందో గ్రావిటీ అనేది కిందకు ఉంటుంది. సో ఆ విధంగా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆ ఫ్లో అనేది ఈజీగా హైట్ ఎక్కువ ఉంటే గ్రావిటీ లాంగ్ అయిపోతుంది ఖచ్చితంగా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ సిర్లు అనేది చెడు రక్తాన్ని పైకి తీసుకెళ్లాలి. ఇవంతా కూడా గ్రావిటీకి అగెయిన్స్ట్ గా తీసుకెళ్లాలి అంటే ప్రెషర్ అనేది ఇంకా ఎక్కువ అవసరం అనమాట. ఆ సరిపడ్డ ప్రెషర్ సరిపోకపోవడం వల్ల ఈ వెరికోజ్ వెయిన్స్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి. అంటే వాకింగ్ మాత్రం అన్ని ప్రాబ్లమ్స్ కి సాల్వ్ డెఫినెట్ గా అండి, అంటే కంప్లీట్ సొల్యూషన్ కిందని కాదు, స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది వాకింగ్ చేయడం వల్ల. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం ఎక్కువసేపు కూర్చొని ఉన్నాం, ఎక్కువసేపు నిల్చొని ఉన్నాం, అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అనేది కూడా కాళ్ళలో నిలువుండిపోతుంది. సో మనం కూర్చున్న పొజిషన్ నుంచి లేచి నడవడం కానివ్వండి, అలానే నిల్చున్న పొజిషన్ నుంచి లేచి నడవడం కానివ్వండి, అప్పుడు ఏమవుతుందంటే మన కాళ్ళలో పిక్క భాగం, కాఫ్ మజిల్ అంటూ ఉంటాం, అది ఒక మోటార్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఇంట్లో ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి, అప్పుడు మనం స్విచ్ ఆన్ చేయగానే, మోటార్ ఆన్ చేయగానే మోటార్ ఏం చేస్తుంది, బోర్ నుంచి కింద నుంచి పైకి నీళ్లు పంపిస్తుంది. సో అదే విధంగా మన పిక్క భాగం అనేది కూడా రెండో గుండెలాగా యాక్ట్ చేసి మనం లేచి నిల్చొని నడుస్తున్నప్పుడు ఆ పిక్ అనేది కంట్రాక్ట్ అవ్వడం, గట్టిపడడం, అలాగే లూజ్ అవ్వడం వల్ల ఆ ప్రెషర్కి రక్తం అనేది కూడా పైకి వెళ్తుంది. సో అందుకనే వెరికోజ్ వెయిన్స్ ని ప్రివెంట్ చేయడానికి, సపోజ్ ఇప్పుడు లాంగ్ టైం సిట్టింగ్ డెస్క్ జాబ్స్ కానివ్వండి, లాంగ్ టైం స్టాండింగ్ జాబ్స్ కానీ చేస్తూ ఉంటారు కదా, సో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని తెలిసినప్పుడు ప్రివెంట్ చేయాలి అంటే ఎక్కువసేపు నిల్చోకుండా ప్రాబబ్లీ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా నిల్చొని ఒక 5 minutes బ్రిస్క్ వాకింగ్ అనేది చేసుకుంటూ ఉంటే ఈ వెరికోజ్ వెయిన్స్ అనేది రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చండి మనం. అయితే ఈ వెరికోజ్ వెయిన్స్ కి ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సర్జరీ చేయొచ్చు అంటారా, అంటే ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా అండి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఆర్ ఆల్వేస్ ఎలిజిబుల్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వెరికోజ్ వెయిన్స్. ఎందుకంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఒక అడ్వాన్స్డ్ ఫీల్డ్ అండి. ఇప్పుడున్న రోజుల్లో అంటే ఎక్కడికైతే మనకు పేషెంట్కి ఓపెన్ సర్జరీ చేయడం వల్ల డిస్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ టైం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేసే ప్రొసీజర్స్ వల్ల పోస్ట్ ఆప్ రికవరీ టైం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. పేషెంట్ ఈజ్ మోర్ కంఫర్టబుల్, పేషెంట్ ఈజ్ వెరీ హ్యాపీ. సో అలా చూస్తే మనకు హెడ్ టు టో చాలా ప్రొసీజర్స్ కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఆర్ డెఫినెట్లీ ఎలిజిబుల్ టు డూ దోస్ ప్రొసీజర్స్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్, సపోజ్ మనకు బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యింది, సో ఆర్టరీ కాయిలింగ్ అనేది కూడా చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఆర్ వెరీ గుడ్. అండ్ అలాంగ్ విత్ దట్ మనకు వేరే కేసెస్ సంథింగ్ లైక్ ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండనివ్వండి, సో ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటూ ఉంటాము, ఇలాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ కూడా మినిమల్ రికవరీ టైంలో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనేది చాలా సింపుల్గా చేస్తూ ఉంటారండి. అంటే ఈ వైద్య రంగంలో సర్జన్స్ కంటే ఇప్పుడు రేడియాలజిస్ట్ వైపు మళ్ళిందంటారా, డిమాండ్ ఎక్కువ ఉందంటారా? ఖచ్చితంగా అండి, డెఫినెట్గా. ఎందుకంటే హోల్ వరల్డ్ ఇస్ ప్రోగ్రెసింగ్. ఎక్కడైతే పేషెంట్కి డిస్కంఫర్ట్ అనేది తగ్గుతుంది, రికవరీ టైం అనేది తగ్గుతుందో ఆబ్వియస్లీ దట్ ఈస్ డెఫినెట్లీ బెనిఫిషియల్ ఫర్ ద పేషెంట్. ఇది వరకు ఓపెన్ సర్జరీస్ చేయడం వల్ల
ఇదొక్కటే కాదండి, చాలా 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 ప్రాబ్లమ్స్లో ఓపెన్ సర్జరీస్ వల్ల పోస్ట్ ఆప్ రికవరీ టైం ఎక్కువ, అట్ ది సేమ్ టైం పెయిన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో అలా చూసినట్టయితే పేషెంట్ ఈస్ వెరీ కంఫర్టబుల్, రిజల్ట్స్ ఆర్ గుడ్, పేషెంట్ ఈస్ డెఫినెట్లీ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ కేర్ ఇస్ వాట్ ఈస్ ఆల్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటర్వెన్షనల్ ఈ రేడియాలజిస్ట్ సక్సెస్ అయ్యారంటారా ఈ వెరికోస్ వెయిన్స్? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. దే ఆర్ డూయింగ్ రియలీ రియలీ గ్రేట్ జాబ్. అయితే ఇంకొకటి అండి, ఈ చికిత్స తర్వాత కూడా వెరికోస్ వెయిన్స్ తిరిగి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటేనండి, మెడికల్ ఫీల్డ్లో అది ఏదైనా కానివ్వండి 100% అనేది ఎక్కడా కూడా ఉండదండి. సో ఇందులో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి, పేషెంట్ వచ్చినప్పుడు ఎంత తీవ్రంగా వ్యాధి ఉంది అది ఒకటి. అట్ ది సేమ్ టైం ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన చేతుల్లో మనం మేనేజ్ చేసుకోగలిగింది బరువు ఎక్కువ ఉండడం. సపోజ్ ఒబెసిటీ ఉంది, బరువు అనేది తగ్గితే తిరిగి రావడానికి అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఏదైనా కూడా కాంప్లికేటెడ్ స్టేజ్లో ట్రీట్ చేసిన తర్వాత అవుట్కమ్ అనేది కొంతవరకు డిలే ఉండడం, ఎట్ ది సేమ్ టైం రికరెన్స్ మళ్ళీ రావడానికి అవకాశాలు కూడా కొంతవరకు ఉంటాయి. ఇప్పుడు కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్మోకింగ్ వల్ల కూడా వారికోజ్ వెయిన్స్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంటాయి. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది కూడా మనకు దీనికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పాటిస్తే ఈ తిరిగి వచ్చే అవకాశాలు అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొసీజర్ అయిన తర్వాత కంప్రెషన్ అనేది కొన్ని రోజుల వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషలీ పుండు ఉన్న వాళ్ళకి ఆ పుండు తగ్గేంత వరకు కంప్రెషన్ చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు చేసిన తర్వాత కొన్ని రోజుల వరకు కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది యూజ్ చేయడం మంచిదండి. సో ఎంతవరకు చెప్పిన మాట పేషెంట్ కాంప్లైన్స్ అంటూ ఉంటాము, చెప్పింది ఎంతవరకు పాటిస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా తిరిగి రావటం అనేది ఆధారపడి ఉంటుందండి ఖచ్చితంగా. ఈ ఫ్రీగా కలర్ డాక్టర్ స్క్రీనింగ్ అనేది అందిస్తున్నారు కదా, ఇది ఎలా సాధ్యమవుతుందండి? దీని గురించి మా దగ్గర ఎక్కువగా పేషెంట్స్ చాలా బయట ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారండి. సో ప్రాబబ్లీ వాళ్ళకి ట్రావెలింగ్ టైమ్ 2 hours, 3 hours, 4 hours చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. సో అలా వచ్చినప్పుడు మనకు ఒక డాప్లర్ అనేది బయట చేయించుకొని రావడానికి ఖర్చు అనేది అవుతుందండి. డెఫినెట్గా మనకున్న సిటీస్లో ఎక్కడ కూడా 3,000-4,000 రూపీస్ తక్కువలో ఎక్కడ కూడా కలర్ డాప్లర్ అనేది అవ్వదు. సో ఇది పేషెంట్ వచ్చిన తర్వాత చేయించుకోవడం, అది ఒక పేషెంట్కి ఫైనాన్షియల్ బర్డెన్ కిందనే కన్సిడర్ చేస్తామండి. సో అట్ ది సేమ్ టైం మనకు టర్న్ అరౌండ్ టైం అనేది కూడా మనం ఈ డాప్లర్ స్క్రీనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల, అంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి తిరిగి బయటికి వెళ్ళేంత వరకు ఎంతసేపు అయితే ఉంటాడో టర్న్ అరౌండ్ టైం అంటాం. ఇది చేయడం వల్ల పేషెంట్కి ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం టర్న్ అరౌండ్ టైం అనేది కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా ట్రీట్మెంట్ అనేది కూడా ఒకటే రోజులో పొద్దున వచ్చినప్పుడు చూపించుకొని ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకొని ఈవినింగ్కి వెళ్ళిపోవడం అనేది సాధ్యమవుతుందండి దీనివల్ల. అయితే స్టాకిన్స్ వాడడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు కదా, ఇది తాత్కాలిక ఉపశమనమా లేదంటే ఎప్పటికీ స్టాకిన్స్ వాడడం వల్ల ప్రయోజనం ఉంటుందంటారా? అసలు ఈ స్టాకిన్స్ లో ఏమైనా రకాలు ఉంటాయి, రకాలు ఏముంటాయి? ఖచ్చితంగా అండి. ఈ స్టాకింగ్స్ లో మనకు డిఫరెంట్ ప్రెషర్స్ ఉంటాయి. దాన్ని బట్టి కంప్రెషన్ గ్రేడెడ్ స్టాకింగ్స్ అంటూ ఉంటాము. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. అలానే స్టాకింగ్స్ లో యూజ్ చేసే మెటీరియల్ బట్టి నైలాన్ కానివ్వండి, సింథటిక్ కానివ్వండి, కాటన్ కానివ్వండి, ఎలాస్టిక్ మెటీరియల్, ఈ రకరకాల టైప్స్ ఆఫ్ స్టాకింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం గమనించాల్సింది ఏంటి అంటే, స్టాకింగ్స్ ఈజ్ అ టెంపరీ సొల్యూషన్ అండి. ఖచ్చితంగా అంటే వేసుకున్నంత వరకు రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఎర్లీ స్టేజెస్ వరకు అయితే ఖచ్చితంగా ఇట్ ఈస్ డెఫినెట్లీ బెనిఫిషియల్. హవెవర్ గమనించాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పినట్టు కాంప్లైన్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంతవరకు వాళ్ళు వాడగలుగుతారు అంటే డిపెండింగ్ అపాన్ ద లొకేషన్, వాళ్ళు ఉన్న ప్లేస్లో క్లైమేట్ ఎలా ఉంది, ఎట్ ది సేమ్ టైం వాళ్ళకున్న సిమ్టమ్స్ బట్టి, ఎట్ ది సేమ్ టైం వాళ్ళు వచ్చిన స్టేజ్ బట్టి. ఇప్పుడు పుండు వచ్చిన పేషెంట్ జీవితాంతం స్టాకింగ్స్ వేసుకోవడం అనేది ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. ఇప్పుడు స్కిన్ టెక్స్చర్ మారిపోయిన పేషెంట్ స్టాకింగ్స్ వేసుకోవడం అనేది ఎంతవరకు పాసిబుల్? 12 to 15 hours అనేది ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. సపోజ్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు కూడా వేసుకొని ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్, రియలీ వెల్ అండ్ గుడ్ అండి. ఎంతవరకు మనకు ఈ ఎక్కువసేపు నిల్చొని మార్నింగ్ డే నుంచి నైట్ పడుకునేంత వరకు కొన్నిసార్లు ఏమవుతుంటుందంటేనండి, మేము ప్రాక్టీస్లో ఎక్కువగా చూస్తున్న పేషెంట్స్ ఏం చెప్తూ ఉంటారండి, సార్ మేము ఆల్రెడీ స్టాకింగ్స్ తీసుకున్నాం సార్, 1 year నుంచి ట్రై చేసాము, మ్యాక్సిమం మేము ఒక 1 month యూజ్ చేయగలిగాం, ఆ తర్వాత వేసుకొని తీసిన తర్వాత మాకు స్వెట్టింగ్ అనేది ఉంటుందండి, దానివల్ల మాకు దురదలు అనేది వస్తూ ఉంటాయండి, తర్వాత గోకేస్తున్నాము. ఇది మేము చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో మీకు ఒక ప్రాక్టికల్ డెఫినెట్ సొల్యూషన్ కావాలి అంటే మనకు ఈ మినిమలీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అనేవి ఖచ్చితంగా చాలా హెల్ప్ఫుల్ ఉంటాయండి.
ఈ క్లాక్స్ చికిత్స అంటే ఏంటి, దాని గురించి చెప్పండి. అలాగే ఈ భారతదేశంలో ఈ క్లాక్స్ చికిత్స అనేది ఎందుకని రేర్ గా ఉపయోగిస్తున్నారు? ఒకటి గమనించాల్సింది ఏంటండి అంటే ఈ క్లాక్స్ అనేది వన్ ఆఫ్ ద వరల్డ్స్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ స్పైడర్ వెయిన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మనం చేసిన వెంటనే ఆ వెయిన్స్ అనేవి కూడా చిన్నపాటి వెయిన్స్ డిసపియర్ అయిపోవడం. ఎట్ ది సేమ్ టైం గమనించాల్సింది ఏంటంటే పేషెంట్ ఈజ్ వెరీ కంఫర్టబుల్, ఎక్కడ కూడా మీకు ఆ నొప్పి అనేది తెలియదు అనమాట. సో అప్పటిదాకా అదొక సోషల్ ఫోబియా పెట్టుకున్న వాళ్ళు, అలానే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటున్న వాళ్ళు చేయించుకున్న తర్వాత దే ఆర్ రియలీ రియలీ హ్యాపీ అండి. అండ్ ఈ క్లాక్స్ అనేది నేను చెప్పినట్టు వన్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ ఎక్విప్మెంట్ అండి. మనకు ఇది చాలా చాలా రేర్, ఇండియాలోనే చాలా రేర్ అని చెప్పచ్చు. అండ్ ద ఎక్విప్మెంట్ ఇస్ ఆల్సో వెరీ కాస్ట్లీ అండి. ఈ వెరికోస్ వెయిన్స్ ప్రేక్షకులకి అంటే పేషెంట్స్ కి ఈ ఎవిస్ హాస్పిటల్స్ గురించి ఏం చెప్తారు మీరు? నేను చెప్పేది ఏంటంటేనండి, డెఫినెట్గా వీఆర్ ద పైనియర్స్ ఇన్ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అండి. సో మా దగ్గర చాలా మంది పేషెంట్స్ వచ్చిన వాళ్ళు దే ఆర్ రియలీ రియలీ హ్యాపీ. పొద్దున వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళిపోయి ఆ తర్వాత దే ఆర్ రియలీ హ్యాపీ. సో ఐఎమ్ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఎవిస్ వాస్కులర్ ఇన్స్టిట్యూట్ మేడం. ఓకే అండి, ఈ వెరికోస్ వెయిన్స్ గురించి చాలా చక్కటి విషయాలు, సూచనలు, సలహాలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అవినాష్ గారు. చూశారు కదండి, ఈ అవిస్ హాస్పిటల్స్ వెరికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్ సూచనలు, సలహాలు పాటిస్తారు కదండి. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.